వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. అధికారంలో ఉండగా విచారణ ఎదుర్కొంటున్న మొదటి వీసీ తాటికొండ రమేష్ అని అధ్యాపకులు చెబుతున్నారు. టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తొలగించిన అధ్యాపకుల కొనసాగింపు, అక్రమ బదిలీలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు, నకిలీ ప్రాజెక్టులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇల్లీగల్ డాక్యుమెంటేషన్స్ జరుగుతున్నాయి, అన్ఫెయిర్ యాక్టివిటీస్ మొత్తం కూడా కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నాయి. కానీ మేము అడిగినటువంటి ఒక చిన్న అంశాలని కాంట్రాక్చర్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేకపోతుంది. కానీ మేము ఇక్కడ 100 నుండి 110 వరకే ఉన్నాం. 16 పీరియడ్లతో వర్క్ లోడ్తో పనిచేసేటటువంటి ప్రతి టీచర్ కూడా. కానీ మాకు సంవత్సరానికి 50 నుండి 60 లక్షల రూపాయలు మాత్రమే యూనివర్సిటీపై అదనపు భారం పడుతుంది. కానీ నిన్న కాక మొన్న కాకతీయ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేశారు. అందులో 180 నుండి 250 వరకు కన్వర్షన్ చేస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు అనేటువంటి బడ్జెట్ అవసరం. మా యొక్క బడ్జెట్ కేవలం సంవత్సరానికి 60 నుండి 70 లక్షలు మాత్రమే అవుతుంది. అయినప్పటికీ కూడా మమ్మల్ని కన్వర్షన్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గరికి పొమ్మరంటే ఒక సామాన్యమైనటువంటి ఒక పార్ట్ టైం టీచర్ ఒక సీఎం లెవెల్లో తీసుకుపోయి ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది యూనిఫామ్గా జరిగేటటువంటి అంశాలు కూడా మీరు చేయమని అడిగాం. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మా యందు సానుకూలంగా స్పందించి మీది అటానమస్ బాడీ, మీ వైస్ ఛాన్సలర్ మీరు చేసుకోవచ్చు అన్నారు. అందుకని ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ని అడిగితే దూరా వెంకటేశ్వర సార్ కూడా సాధారణమైనటువంటి విషయాలు మీకు కాకతీయ యూనివర్సిటీలో మీరు చేసుకోవచ్చు బాబు అని సార్ కూడా సలహా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా చెప్పింది. గత ప్రభుత్వాన్ని అడిగినా కూడా మినీ క్యాబినెట్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కూడా చెప్పినప్పటికీ కూడా మా వైస్ ఛాన్సలర్ గారే మాకు చేయకుండా మమ్మల్ని కన్వర్షన్ చేయకపోవడంతో నెల జీతాలు లేక సంవత్సరంలో ఒకసారి మాత్రమే జీతాలు తీసుకొని, అది కూడా నెలకు 20,000, 22,000 కంటే దాటినటువంటి పరిస్థితి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సామాన్యుడు బ్రతికేటటువంటి పరిస్థితి లేదని సార్ని ఎన్నో రకాలుగా వేడుకోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మా యందు దయ తలచకుండా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని యూనివర్సిటీలను పరిశీలన చేస్తూనే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. 4 ముఖ్యమైనటువంటి అంశాలపైన విజిలెన్స్ ఎంక్వైరీని ఆర్డర్ చేయడం జరిగింది. అన్లాఫుల్ రిటెన్షన్ ఆఫ్ టెర్మినేటెడ్ ఫ్యాకల్టీ ఒక అంశం అయితే, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ 2వ అంశము, అన్ఫెయిర్ అకాడమిక్ అపాయింట్మెంట్స్ 3వ అంశము, అప్రూవల్ ఆఫ్ ఫేక్ ప్రాజెక్ట్స్. ఈ 4 అంశాలపైన ఎంక్వైరీ కోసము విజిలెన్స్ కమిషన్ వేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన మే 21వ తారీఖు నాడుకి తన పదవీ కాలం ముగిసిపోతుంది. తన పదవీ కాలం ముగిసిపోతున్నటువంటి సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వము ఈ 4 అంశాలపైన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ పైన ఎంక్వైరీ చేయాలని ఒక ఆర్డర్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన అటు విద్యార్థుల నుండి ఇటు ఉద్యోగుల నుండి తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా అన్లాఫుల్గా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విషయంపైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా తన పద్ధతిని, వైఖరిని మార్చుకోకుండా ఒక నియంతృత్వమైనటువంటి పద్ధతిలో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని తన సొంత జాగీర్గా పరిపాలన చేయడం జరిగింది. దానిపైనే ఇవాళ ప్రభుత్వము, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. తను ఏం చేసినా పట్టించుకోలేదు. గత ప్రభుత్వానికి లాయల్టీగా పనిచేసినటువంటి ఈ వ్యక్తి పైన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎంక్వైరీ కమిషన్కి ఆర్డర్ చేయడం జరిగింది. అయితే నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, ఇవాళ వ్యక్తిపరంగా కాకుండా ఈ ఎంక్వైరీ ట్రాన్స్పరెన్సీగా జరగాలి, నిజాయితీగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. నిజంగా ఈ వైస్ ఛాన్సలర్ కనుక తప్పులు చేసి ఉంటే ఎక్కడ దాక్కున్నా కానీ పూర్తి స్థాయిలో శిక్షించాల్సినటువంటి అవసరం. వేరే ఇన్ఫార్మల్ సోర్సెస్ ద్వారా మాకు ఇంతకుముందే ఒకటి లెటర్ వచ్చింది విజిలెన్స్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ గారిని ఎంక్వైరీ చేయమని కోరుతూ ఇంతకుముందే లెటర్ పంపించారు. మాకు డైరెక్ట్గా అంటే అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే ఏం లేదు ఇప్పటికీ. దేని మీద అంటే ఈ అకాడమిక్ ప్రాక్టీసెస్, అన్ఫెయిర్ అకాడమిక్ ప్రాక్టీసెస్ మీద, మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ, అడ్జాయింట్ ఫ్యాకల్టీ, ఇలాంటి కొన్ని విషయాల మీద ట్రాన్స్ఫర్, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ యాజ్ పర్ దట్ లెటర్ వచ్చింది. ఇంకా సార్ తోటి లెటర్ వచ్చిన తర్వాత సార్ కలవలేదు, అంతకుముందు కలవడం జరిగింది. ఇక్కడ కొన్ని పిహెచ్డి వైవా హౌస్ ఉండేది, వాటిని నేను యాజ్ ఎ సైన్స్ డీన్గా నేను ఒకటి పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సార్ కూడా ఆర్ట్స్ కాలేజీలో ఉండే మార్నింగ్. తర్వాత వెళ్ళి కలిసి వచ్చాము. కలిసి వచ్చిన తర్వాత ఈ మెమో మాకు వేరే వాళ్ళు పంపించారు. ఇంతవరకు అయితే మా ఆఫీస్ అయితే
my office has not yet received that letter so far from the ప్రాజెక్ట్స్ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి యా ఫేక్ ప్రాజెక్ట్స్ నాక్ టైంలో ఫేక్ ప్రాజెక్ట్స్ దాని మీద కూడా క్లెయిమ్ చేసిండ్రు యూనివర్సిటీ వాళ్ళు. ఏంటంటే రూల్స్ అంటే ఫేక్ అనేది ఇప్పుడు ఇట్ ఇస్ అ వెరీ సబ్జెక్టివ్. కొందరికి ఫేక్ కనవచ్చు, కొందరికి అదర్ సైడ్ ఆఫ్ కైన్ కూడా ఉంటుంది కదా ప్రతిదానికి. అన్ఫేర్ఫుల్ అకాడమిక్ ప్రాక్టీసెస్ అనే వర్డ్ యూజ్ చేసాం, రైట్? ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్, అడ్జాయింట్ ఫ్యాకల్టీ విషయంలో, కంటిన్యూషన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ, ఈ విషయాల మీదనే వచ్చింది. జస్ట్ గాన్ త్రూ